ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ లోకంలో ఏదైనా మనుషులకు అసాధ్యం, కొన్ని సాధ్యములే అన్నట్లుగా ఉంటాయి. అయితే దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకని ఆలోచిస్తే దేవుడు ఈ సమస్త సృష్టికి కారణభూతుడు. అందుచేత దేవుడు ఈ భూమి మీద తనకిష్టం వచ్చినట్లుగా తాను చేస్తాడు. ఒక సంగతి చెప్తాను. అది ఏంటంటే, మనుషులకు కొంతవరకే సాధ్యం. అందుకని మనుషులు దేవుణ్ణి కూడా కొంతవరకు మాత్రమే నమ్మగలుగుతారు. అయితే దేవునికి మాత్రం సమస్తము సాధ్యము. అబ్రహాము భార్య అయిన శారా దాదాపు 98 సంవత్సరాలు వయసు కలిగిన ఆవిడ. తనకి బిడ్డలు పుడతారు అని దేవుడు చెప్పినా నమ్మలేక నవ్వింది. ఆమె దేవుణ్ణి చూచి నవ్వింది. ఆమె నమ్మకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి తాను మాట ఇచ్చాడు అబ్రహాముకి. ఇచ్చిన మాట ప్రకారం ఆమెకి 99 సంవత్సరాల వయసులో కుమారుడు పుట్టాడు. దేవుని గురించి నీ అభిప్రాయం? నవ్వుతున్నావా లేక ఏడుస్తున్నావా? నాకు తెలియదు. చాలామందికి దేవుణ్ణి చూచి నవ్వడం, లేక దేవుడు చేయలేడని ఏడవటం చేస్తుంటారు. కానీ ఒక మాట మాత్రం నేను చెప్పగలను, దేవునికి సమస్తము సాధ్యమే. నా జీవితాన్ని ఎవ్వరూ మార్చలేకపోయారు, కానీ దేవుడు నా జీవితాన్ని మార్చి తనకు సమస్తము సాధ్యమని అప్పుడే కాదు, నేను కూడా చెబుతున్నాను. నీ విషయంలో ఏదైనా దేవుడు చేయగలడు. దేవునికి సమస్తము సాధ్యమే. అట్టి బాధ్యత దేవుడు నీ జీవితంలో దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. మీకు సమస్తము సాధ్యం. ఈ భూమి మీద మనుషులకి కొంతవరకే, కొన్ని మాత్రమే సాధ్యం, కానీ మీకు అన్నీ సాధ్యమే. కాబట్టి వాక్యం వింటున్న మీ పిల్లల జీవితాల్లో ఏవైతే సాధ్యము కానివిగా వారి జీవితాల్లో ఉన్నాయో, సాధ్యం చేయగలిగిన నీవు వారి జీవితాలలో అసాధ్యమైన వాటిని సాధ్యం చేసి మీరు మీ నామానికి మహిమ తెచ్చుకొనుమని, నన్ను నా జీవితంలో సాధ్యం చేసిన దేవుడు అయిన నీవు వారి జీవితాల్లో కూడా సాధ్యం చేసి మీరే మహిమ పొందమని, వాక్యం వింటున్న మీ పిల్లలని, వారి కుటుంబాలని, వారికి కలిగిన సమస్తాన్ని, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధుల్ని, స్త్రీ పురుషుల్ని జ్ఞాపకం చేసుకుని వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లోనూ, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారి సుఖ ప్రసూతి, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు, పొలాలు, పశువుల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి ఈ స్తుతులు ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.